పిఠాపురంలో భోగి పండుగను జై గణేష్ దేవస్థానం ఆధ్వర్యంలో హైందవ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద రంగవల్లుల మధ్య భారీ ఎత్తున భోగిమంట ఏర్పాటు చేశారు. భోగిమంట వద్ద భక్తుల కోసం పిడకల దండలను ఏర్పాటు చేస్తారు. అలాగే సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా హరిదాసు పాటలు, గంగిరెద్దుల విన్యాసాలు జరిపారు. ఈ సందర్భంగా జై గణేష్ స్వామి వారికి అలాగే భోగిమంటలకు ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణాచార్యులు, అవినాశాచార్యులు విశేష పూజలు నిర్వహించారు. పిఠాపురం సిఐ శ్రీనివాస్, పీఠాధిపతి ఉమర్ అలీషా, సోదరుడు అహ్మద్ అలీషా, ఇతర ప్రముఖులు, భక్తులు వచ్చి భోగిమంటను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్, అహ్మద్ అలీషా, అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి 14,000 భోగు పిడకలు అయితే కనుక చేసి అవన్నీ కూడా భోగి మంటలో వేసి మన సాంప్రదాయక ప్రకారంగా కూడా ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటిది జరుగుతుంది. మరొకసారి మా పోలీసు వారి విజ్ఞప్తి, ఏదైతే సాంప్రదాయక క్రీడలు అనేటువంటివి వద్దు, జోజ క్రీడలు వద్దు అనేటువంటిది మా పోలీసు తరఫున పదే అవేర్నెస్ క్యాంపులు పెట్టడం, ఆడేటువంటి వాళ్ళని బయటవారు చేయించడం, అలాగే ఎవరైతే చేస్తారనుకున్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే మన జై గణేష్ తరఫున మా జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు మరొకసారి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఆనందంతో వాళ్ళ యొక్క ఫ్యామిలీతో అందరూ కూడా సంక్రాంతి జరుపుకోవాలనేటువంటి ఈ సంక్రాంతి పండుగ జరుపుకునే అవకాశం మన ఈ ఆలయ ప్రారంభంలో జరిగింది. మరి ఇటువంటి ఈ పండుగ 3 రోజులు సంతోషంగానే ఆనందంగానే ఎంతో ఆనందంగా జరిగేటువంటి పండుగ. ఈ పండుగలో వ్యవసాయం సంబంధించిన ఏదైతే ఉందో ఆ పంటలు తెచ్చుకుని ఇంటికి అందరూ సంతోషంగానే ఆనందంగానే కుటుంబ సభ్యులతో సహాయ సభ్యులతో సుఖ సంతోషాలతో గడిపేటువంటి పండుగ. ఏదైతే పాత వస్త్రాలు ఉన్నాయో అవన్నీ తెచ్చేసి భోగి మధ్యలో కలిసి పచ్చదనాన్ని కొత్త రుచిని చూపించే పండుగ ఈ పండుగ. ఈ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మరి నెల ప్రారంభమైన వెంటనే వచ్చేటువంటి పండుగ భోగి, కనుమ, సంక్రాంతి. ఈ పండుగల్లో భాగంగా మొదటిది భోగి రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు అవన్నీ కూడా చేసి కోటగుమ్మం సెంటర్ మహారాజా వారు చాలా విశేషంగా ఈ గ్రామాన్నంతా కూడా పాలించి ఉన్నారు. అటువంటి మహారాజా వారి విగ్రహం దగ్గర భోగి మంట వేసి చాలా విశేషంగా భోగి పిడకలతో అక్కడ భోజమంట వేసి అనంతరము నానా వాద్యాలతో, బాజా భజంత్రీలతో, అట్లాగే తప్పుడు గుళ్ళు ఇత్యాది మొత్తం మనకి హైందవ సంస్కృతికి ఏవైతే సాంప్రదాయానికి సంబంధించి ఉన్నాయో ప్రతిదీ కూడా మనం అక్కడ ఏర్పాటు చేసి మనకు పిఠాపురానికి పెద్దలైనటువంటి సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని విశేషంగా అందరూ కూడా దగ్గరుండి ఈ భోజమంట కార్యక్రమాన్ని విశేషంగా చేసి ఉన్నారు.